అందరికీ నమస్కారం. నేను అంగన్వాడీ టీచరు. మేము గత 4 రోజుల నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్నాము. సమ్మె ధర్నా కాదు, అది సమ్మె చేస్తున్నాం. సమ్మె ఎందుకంటే శాంతియుతంగానే చేస్తున్నాం, మేమేమి ఆవేశంగా చేయడం లేదు. మేము శాంతియుతంగా చేస్తున్నా కూడా బొబ్బిలి ఎమ్మెల్యే గారు బలిచి సమ్మె చేస్తున్నానని అడుగుతున్నాడు. ఆయన ఇంట్లో ఆయన కూతుర్ని, ఆయన భార్యని ఇలాగా ఎవరైనా అంటే ఒప్పుకుంటాడా? చెవులు వినేసి రావాలి. అలాగ అంటారు తప్పకుండా. బలిసి చేస్తున్నామా? నువ్వు బలిసి కూర్చోండి సీట్లో. గుర్తుపెట్టుకో, మీకు జీతం ఎంత, మాకు జీతం ఎంత? 11,500 ఇస్తున్నావు నెలకి. 300 రూపాయలు రోజుకి ఇస్తున్నావు. ఆ 300 రూపాయలు గ్యాస్కి పెట్టాలా, కూరగాయలకు పెట్టాలా, లేదా మేము బట్టలకు కావాలా, కడుపుకు కావాలా, బళ్ళో కూరగాయలకు కావాలా, దేనికని పంచుకోవాలి? మేమేం అడుగుతున్నాము? కనీస వేతనం 26,000, మినీ అంగన్వాడీ వర్కర్లు మెయిన్గా చేయమన్నాం, గ్రాడ్యుయేట్ చేయమన్నాము. ఇవే కదా కనీస వేతనము. 26,000 నువ్వు చెప్పిందే. సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారమే. నువ్వు 4.5 సంవత్సరాలకు ముందు తెలంగాణ కంటే కూడా 1000 రూపాయలు ఎక్కువగా ఇస్తాను. చెల్లెళ్ళారా, అక్కల్లారా, మీరంతా నా తోటి సహోదరులు, మీ అందరికీ మేము తీరుస్తాను, ఆరుస్తాను, నేనున్నాను, నేను కన్నాను, నేను విన్నాను అన్నవే 4.5 సంవత్సరాలుగా వింటానే ఉండవా? ఈరోజు వినకపోగా నిన్న చెప్తే ఈరోజు సచివాలయ సిబ్బందితో బీగాలు తెరిపించి అంగన్వాడీ బీగాలు తెరిపిస్తారా? 40 సంవత్సరాల నుంచి అంగన్వాడీ టీచర్లుగా ఉన్నాం. ఏ గవర్నమెంటు మమ్మల్ని ఇలాగా చేయలేదు. ఈరోజు నువ్వు సచివాలయ సిబ్బందితో బడి తెరిస్తే 30 మంది పిల్లలు ఉన్నారు మాకు. ఆ 30 మంది పిల్లలకు వండి వార్చి వాళ్ళు ముట్లు కడిగితే తెలుస్తుంది. కంటిన్యూగా చేస్తే మీరు సమాధానం చెప్పేంత వరకు ఈ సమ్మె మేము నిర్మించుకోము. దయచేసి కనీస వేతనం కావాలి. నిన్నటి రోజున బొబ్బిలి ఎమ్మెల్యే నోటి దురుసు మాటలకి ఈరోజు మేము నల్లని వస్త్రంతో నిరసన చెప్తున్నాం. దయచేసి ఆ బొబ్బిలి ఎమ్మెల్యే నుంచి మాకు క్షమాపణ చెప్పించాలి. దయచేసి సీఎం గారు, రోజా గారు, మీరు కూడా ఒక ఆడబిడ్డ అన్న వస్తున్నాడు, గన్ను కంటే ముందుగా అన్న వస్తున్నాడు అంటారు. గన్ను రాలేదు, అన్న రాలేదు. తిరుపతికి వచ్చాడు కానీ అన్న వచ్చాడు కానీ గన్ను రాలేదు. పెళ్లి ముఖ్యమా? ఇంతమంది ఆడబిడ్డలు రోడ్డు ఎక్కుంటే వాళ్ళు ఎందుకు ఎక్కారు? వాళ్ళు ఏమైనా మిమ్మల్ని డైమండ్ అడిగారా, వజ్రం అడిగారా? కనీస వేతనం మా కుటుంబాలు జరగడానికి అడిగాం. దయచేసి ఇది విని దయచేసి సామరస్యంగా మా సమస్యలు పరిష్కరించారా? ఇంతటితో పోతుంది. ఇలాగే చేసినందుకు ఒక ముందు చంద్రబాబు నాయుడిని మా గుర్రాలతో దొక్కించాడు. చంద్రబాబు నాయుడికి అందరం చేరి సమాప్తం చేశాం. ఇదే శాస్తి మీకు జరగాలనుకుంటే దయచేసి గుర్తుపెట్టుకోండి. 2 లక్షల చిల్లర మంది అంగన్వాడీ టీచర్లు అయ్యాలన్నాం. మా ఓట్లన్నీ నీకు కావాలంటే మా కనీస వేతనం నువ్వు తీర్చాలి. మా కనీస కోరికలు నువ్వు తొందరగా స్పందించకపోతే మేము ఇక్కడే వంట చేసుకొని ఇక్కడే నిద్ర చేస్తాం. దయచేసి ఇంకోటి అనుకుంటే మేమే దేనికి భయపడము. మేము ధైర్యంగా ఉండాము. ఏమన్నా చేసుకో, నీ ఇష్టం, మేము ఇక్కడే ఉంటాం. గత 30-35 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. ఈ పని ఎంతుందని అసలు ఎవరికి తెలియదు. కానీ ఒక వెట్టి చాకరీ రాగా ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వంలో ఎట్లా చేపించారో దానికంటే హీనంగా అసలు ఒక కార్మికులుగా కూడా మమ్మల్ని గుర్తించే పరిస్థితిలో లేరు. ఎందుకంటే కార్మికులకు అన్ని హక్కులు ఉంటాయి. మాకు ఆ హక్కులు కూడా లేకుండా ఈరోజు మా సెంటర్లు బీగాలు పగలగొట్టి బీగాలు తీసి అవతల వాళ్ళకి కీసిస్తున్నారంటే మేము ఎటువంటి పరిస్థితిలో, ఎంత నీచ స్థితిలో ప్రభుత్వం చూస్తుందో దీన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మాకు కనీస వేతనం మేము అడుగుతున్నది. మేమేం గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. నిన్నటి రోజు బొబ్బిలి ఎమ్మెల్యే గారు అన్ని మాటకు అసలు ఆయన నిజంగా స్త్రీల పట్ల గౌరవం మర్యాద ఉంటే అసలు ఒళ్ళు బలిసి అన్నాడు. నిజంగా మాకిచ్చే 11,500 ఆయన ఇంట్లో బొచ్చు కుక్క తినే బిస్కెట్ కూడా సరిపోదు అని నేను ఈ సమయంలో తెలియజేస్తున్నాను. నిజంగా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే అసలు 11,500 అది మాకు వచ్చే జీతం కాదు, గౌరవ వేతనం. అది అక్కడే మేము సగం పెట్టి మేము అసలు చాలని పరిస్థితుల్లో సెంటర్లు నడపలేని పరిస్థితుల్లో ఆ జీతం ఏ రోజు కానీ అసలు 5వ తేదీకి కాదు కదా, 20వ తేదీకి కూడా రాదు. మరి ఏ విధంగా మేము సెంటర్లు నడిపించాలో ఒకసారి పెద్ద మనసుతో ఎమ్మెల్యే గారు కానీ సీఎం గారు కానీ ఆలోచించాలని వీళ్ళకందరికీ మేము మనం చేస్తున్నాం. ఒకసారి బొబ్బిలి ఎమ్మెల్యే గారు మాకందరికీ క్షమాపణ చెప్తే కానీ మేము ఇక్కడ నుంచి కదిలేదే లేదు. మా సమస్యలు పరిష్కారం అయితే తప్ప మేము ఇక్కడి నుంచి వెళ్ళము. మేము మా ఉద్యోగాలు ఏం చేస్తారో వారు ఏమైనా చేసుకొని మేము భయపడేదే లేదు.
కాబట్టి ఈ విధంగా మా అందరి తరపున ఈరోజు నల్ల గుడ్డలతో నిజంగానే నిరసన తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.